లాస్ట్ 10 ఇయర్స్లో ఇండియా వరల్డ్ 10th లార్జెస్ట్ ఎకానమీ నుంచి ఇప్పుడు 5th లార్జెస్ట్ ఎకానమీగా గ్రో అయింది. ఇండియా ఒక విధంగా చెప్పాలంటే టాప్ గేర్లో ఇక్కడికి ఈ స్పీడ్లో వచ్చేసింది. మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ కావచ్చు, లేదంటే స్టార్టప్స్ని చాలా ఎక్కువగా ప్రోత్సహించడం కావచ్చు, లాజిస్టిక్స్లో షాపింగ్ చేయడం కావచ్చు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ మీద లాస్ట్ 10 ఇయర్స్ నుంచి బాగా ఎక్కువగా శ్రద్ధ పెట్టడం కావచ్చు. ఇవన్నీ కలిసి ఇండియాని టాప్ 5th లార్జెస్ట్ ఎకానమీగా చేశాయి. కానీ నెక్స్ట్ గవర్నమెంట్ గోల్ ఇది కాదు, వికసిత్ భారత్ బై 2047. సో ఈ వికసిత్ భారత్ అంటే ఏంటి, 2047 ఇయర్ వరకు మనం గేమ్ ప్లాన్ ఏంటో ఈ దీంట్లో మనం పూర్తిగా తెలుసుకుందాం. వికసిత్ భారత్ అంటే నిజం చెప్పాలంటే ఒక కంట్రీ ఊహించుకోండి, ఇక్కడ అందరికీ హై ఇన్కమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు చాలా వరకు సంవత్సరాలు బతుకుతారు, అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది అన్నట్టు. దగ్గర ఇప్పుడు 65 ఉన్నది, అప్పటి వరకు 85-90 ఇయర్స్ అనుకోండి. అలాగే ఫ్యాన్సీ గ్యాడ్జెట్స్ ఉంటాయి, కార్స్ ఉంటాయి, అండ్ నిత్యంగా వాళ్ళకు నచ్చిన లైఫ్ స్టైల్ని చాలామంది బతుకుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఇండియా యొక్క జీడిపి $3.36 ట్రిలియన్, అంటే ప్రతి మనిషి యావరేజ్గా 2 lakhs పర్ ఇయర్ని సంపాదిస్తుండు, ప్రతి సంవత్సరానికి 2 లక్షలు సంపాదిస్తుండు. కానీ మన గోల్ ఏంటి అంటే 2047 వరకు, అంటే 2047 వరకు $30 ట్రిలియన్ ఎకానమీ కావాలి. అంటే మీ చుట్టుపక్కల ఉన్న రాజు కావచ్చు, లేదంటే శ్రీనివాస్ కావచ్చు, ఝాన్సీ కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు అప్రాక్సిమేట్గా 15,07,000 రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళు సంపాదించాలి. కానీ ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, అంటే ఇండియన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 8 times గ్రో కావాలి, అది కూడా 23 ఇయర్స్లోనే. అండ్ ఇది నార్మల్ విషయం కాదు. అంటే సింపుల్గా మీరు ఒకవేళ బైసైకిల్ నుంచి డైరెక్ట్గా స్పోర్ట్స్ కార్ కొనుక్కొని అంత ఫాస్ట్గా వెళ్తే ఎలా ఉంటుందో అంత పెద్ద జెయింట్ లీప్ అన్నమాట ఇది. కానీ ఇక్కడే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇంతకుముందు ఏవైతే కంట్రీస్ గ్రో అయ్యాయో చాలా ఫాస్ట్గా, ఇవన్నీ కూడా మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో పడిపోయాయి. సో ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటే ఏంటి అంటే, ఏవైతే కంట్రీలు ఇంతకుముందు చాలా ఫాస్ట్గా గ్రో అయ్యాయో ఇక్కడే వచ్చి ఇరుక్కపోయాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ దగ్గర మాత్రమే ఈ గ్రోత్ ఆగిపోయింది, మిగిలిన వాళ్ళందరికీ అంతగానం ఈ గ్రోత్ రాలేదు. సో అందుకనే ఇండియా దగ్గర ఒక ప్లాన్ ఉంది, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా. ఇండియా సస్టైనబుల్ గ్రోత్ ద్వారా అందరినీ పోవర్టీ నుంచి లిఫ్టప్ చేయాలి అనుకుంటుంది. దీనికి ఇండియా యొక్క మాస్టర్ ప్లాన్ని క్రియేట్ చేసింది. సో ఈ మాస్టర్ ప్లాన్లో ఫస్ట్ ఏంటి అంటే, పోవర్టీ అనేది మొత్తంకే ఉండొద్దు. మనం మెయిన్గా యూత్ని, ఫార్మర్స్ని, ఫ్యాక్టరీ వర్కర్స్ని, అలాగే టెక్ విజర్స్ని చేయాలి. వాళ్ళకి కావాల్సినట్టుగా మనం స్కిల్స్ని ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి టైంని అలాగే మనీని కూడా ప్రొవైడ్ చేయాలి అని అనుకుంటుంది. అలాగే ఇండియా గో టు మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సర్వీస్ హబ్గా కావాలి అనుకుంటుంది. సెకండ్ది, స్టేట్స్కి మధ్యలో కాంపిటీషన్ పెట్టి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అలాగే లా అండ్ ఆర్డర్ని పెంచాలి అని అనుకునేలాగా చేస్తుంది ఇండియా. అండ్ థర్డ్ది, ప్రతి ఒక్కరికి బెటర్ లైఫ్ స్టైల్ని ఇవ్వాలనుకుంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి, అంటే క్లీన్ వాటర్, 24/7 ఎలక్ట్రిసిటీ అండ్ బెస్ట్ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలి అనుకుంటుంది. అండ్ ఫోర్త్ది, గ్రీన్ రెవల్యూషన్ 2.0. ఇక్కడ న్యాచురల్ ఫార్మర్స్కి నేర్పించిన తర్వాత మనం అప్పుడు సాయిల్ని కాపాడొచ్చు, అలాగే ఫార్మర్స్కి కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి వరల్డ్ మార్కెట్లో కూడా, ఎందుకంటే ఈ ప్రొడ్యూస్కి ఎక్కువ డబ్బులు మనం తీసుకొచ్చుకోవచ్చు కాబట్టి. అలాగే ఫిఫ్త్ది, టేక్ ఓవర్. అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న ఏదైతే అప్కమింగ్ టెక్నాలజీస్ ఉన్నాయో అది ఏ అయినా కావాల్సినవచ్చు, ఆల్రెడీ మోస్ట్ ఇంపార్టెంట్ అయిన సైబర్ సెక్యూరిటీ కూడా కావచ్చు, లేదంటే బ్లాక్ చైన్ అయినా కావచ్చు, ఇవన్నిట్లలో కూడా ఇంకా ఎక్కువగా ప్రోత్సాహం ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ అనుకుంటుంది. సో ఇలా గవర్నమెంట్కి ఒక బ్లూ ప్రింట్ ఉంది. ఈ బ్లూ ప్రింట్లో అట్లీస్ట్ ఒక 70% అయినా సరే కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యి ఒక 10 yearsలో మనం చూడగలిగినట్టయితే ఖచ్చితంగా సరే ఇది 2047, అఫ్కోర్స్ 20 years, కానీ అట్లీస్ట్ 10 yearsలో అవి స్టార్ట్ అయినా అయ్యి ఉండాలి కదా, అప్పుడే కదా రిజల్ట్స్ చూడాలి. సో 10 yearsలో అట్లీస్ట్ మ్యాక్సిమం 50-70% స్టార్ట్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరేమనుకుంటున్నారు? అండ్ ఇది బీజేపీ ప్లాన్ కాదు, ఇది ఇండియన్ గవర్నమెంట్ యొక్క ప్లాన్. ఏ గవర్నమెంట్ వచ్చినా చేయాల్సిందే. థ్యాంక్ యూ.